ఆరోగ్య సమస్యల పరిష్కారానికి భారతీయ ఆయుర్వేదం సంపూర్ణ పరిష్కారాలు సూచిస్తుందని, వైద్యంకు మూలం ఆయుర్వేదమని సీనియర్ జడ్జ్, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి బి సౌజన్య సూచించారు. శనివారం ధన్వంతరి జయంతి ఉత్సవాల్లో భాగంగా నాయ బ్రాహ్మణ సేవా సంఘం పట్టణ కమిటీ, ఎంప్లాయ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఎంఎన్ఆర్ ఆసుపత్రి సహకారంతో సంగారెడ్డి విద్యానగర్ కమ్యూనిటీ హాల్లో నిర్వహించిన ఉచిత వైద్య శిబిరాన్ని ఆమె జ్యోతి వెలిగించి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, ఆయుర్వేద బ్రహ్మ ధన్వంతరి వారసత్వం కలిగిన నాయి బ్రాహ్మణుల సేవలు నేటి సమాజంలో ప్రశంసనీయమని కొనియాడారు. బ్రిటిష్ వారి పాలనలో భారతీయ ఆయుర్వేదం నిర్లక్ష్యం చేయబడిందన్నారు. నేటి స్వతంత్ర భారతదేశంలో ఆయుర్వేదం యొక్క విశిష్టత పెరిగి విరివిగా ప్రజలకు అందుబాటులో ఉందన్నారు. నాకు కూడా ధన్వంతరి అనే పేరు వినడమే కానీ ఎక్కువ ఇక్కడ తెలిసినంత ఇన్ఫర్మేషన్ నాకు అంతకుముందు లేదు. సార్ మాట్లాడారు, సార్ ద్వారా చాలా విషయాలు తెలిసాయి. మీ కమ్యూనిటీలో మీరు ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ అన్నీ కూడా మనకు తెలిసాయి. అండ్ ఇట్లాంటి ప్రోగ్రామ్స్ ఇది ఫస్ట్ ప్రోగ్రామ్ అని సార్ ద్వారా తెలిసింది. చాలా సంతోషము. ఇట్లాంటి ప్రోగ్రామ్స్ ఇంకా మీరు చాలా కండక్ట్ చేయాలి. మీ కమ్యూనిటీలో యూనిటీని పెంచాలి. అందరినీ కూడా ఒక తాటిపైకి తెచ్చే ప్రయత్నం చేయాలి. అండ్ ఈ మెడికల్ క్యాంప్ కండక్ట్ చేయడం అనేది దిస్ ఇస్ వన్ ఆఫ్ ది అంటే మంచి శుభారంభం, ఒక మంచి సర్వీస్ ఓరియంటెడ్ ప్రోగ్రామ్. నేను ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేసి మిమ్మల్ని అందరినీ అభినందిస్తున్నాను. మనందరికీ తెలుసు, మనకి బ్రిటిషర్స్ కానీ ఫారినర్స్ రాకముందు మనం ఫాలో అయింది ఆయుర్వేదిక్ మెడిసిన్. ఇప్పుడు కూడా మళ్ళీ మన జర్నీ అనేది ఆయుర్వేదిక్ మెడిసిన్ వైపే వెళ్తుంది. మధ్యలో అంతా ఎంతమంది ఇంగ్లీష్ మెడిసిన్ వైపు చూసినా కానీ ఇమీడియట్ రిలీఫ్ కోసం ఇంగ్లీష్ మెడిసిన్ నమ్ముతున్నారు. బట్ ఏదైనా కొన్ని అంటే సీరియస్ ప్రాబ్లమ్స్ ఉన్నా సరే ఇప్పుడు అందరూ జర్నీ ఎట్లా అవుతుంది, అదొక ఈవెన్ ఒక టూరిజం కూడా స్టార్ట్ అయిపోయింది. ఆయుర్వేదిక్ టూరిజం అని, వెల్నెస్ నావిగేషన్ అని, వెల్నెస్ టూరిజం అని. ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా టూరిజం ప్లాన్స్ ఎట్లా ఆఫ్టర్ 40s or 50s ఎట్లాంటి ప్లేసెస్ సెలెక్ట్ చేసుకుంటున్నారంటే ఎక్కడైతే ఇట్లాంటి ఆయుర్వేదిక్ ట్రీట్మెంట్స్ వెల్నెస్ సెంటర్స్ ఉంటున్నాయో అక్కడికి వెళ్ళి ఒక 10 days 20 days ఒక బ్రేక్ కోసం అందరూ ట్రావెల్ అనేది చేయడం జరుగుతుంది. మనం చూసుకుంటే ఇట్లాంటి ఆయుర్వేదిక్ అండ్ వెల్నెస్ సెంటర్స్ మనకి ఒకటి షామీర్పేట్లో, కొన్ని అవుట్స్కర్ట్స్లో ఉన్నాయి. అండ్ ఉత్తరాఖండ్లో, అట్లాగే మన కోయంబత్తూర్లో పొలాచి అనే ప్లేస్లో అక్కడ చాలా ఉంటాయి. ఈవెన్ అబ్రాడ్ నుంచి కూడా చాలామంది మన ఇండియన్స్ లేదా ఫారినర్స్ అట్లాంటి ప్లేసెస్కి వచ్చి అక్కడ ట్రీట్మెంట్ అనేది తీసుకుంటూ ఉంటారు, డీ అడిక్షన్స్ తీసుకుంటూ ఉంటారు. అండ్ కొన్ని మేజర్ ప్రాబ్లమ్స్, రీసెంట్గా కూడా మా ఫ్రెండ్ ఒక ఆయనకి ప్యాంక్రియాటిస్ ప్రాబ్లం ఉండింది. అది కాన్స్టెంట్ ఎపిసోడ్స్ రావడము అండ్ చాలా సఫర్ అవుతూ ఉంటే కొంతమంది ఈ ఆయుర్వేదిక్ మెడిసిన్నే ప్రిస్క్రైబ్ చేయడం జరిగింది. సో ఉత్తరాఖండ్లో దానికి ఒక సెంటర్ ఉందంట, అక్కడికి ట్రీట్మెంట్ అనేది తీసుకుంటున్నారు. సో మళ్ళీ మన జర్నీ అనేది ఆయుర్వేదిక్ వైపే వెళ్ళిందని చెప్పడానికి ఎలాంటి సందేహం లేదు. ఈ కమ్యూనిటీ వైజ్ ఒక అడ్వైస్ చెప్పదలుచుకున్నాను. మా డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ తరఫున జనరల్గా ఈవెన్ కోర్ట్స్ కూడా కమ్యూనిటీస్ని, కమ్యూనిటీ ఎల్డర్స్ని ఎంకరేజ్ చేస్తూ ఉంటారు. ఎందుకంటే ఈ కమ్యూనిటీస్లో ఏమవుతుందంటే ఏదైనా ప్రాబ్లం వచ్చిందనుకోండి, ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ కానీ లేకపోతే ఏదైనా భూ వివాదాలు కానీ, అన్నతమ్ముల మధ్య తగాదాలు కానీ, పేరెంట్స్కి పిల్లలకి మధ్య ఇట్లాంటి ఇష్యూస్ వచ్చినప్పుడు మేమేమి అడ్వైస్ చేస్తామంటే ఫస్ట్ మీరు మీ క్యాస్ట్ ఎల్డర్స్లో మీరు ఆ ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకోండి. వాళ్ళు ఎందుకంటే జనరల్గా ఏంటంటే మనం మన క్యాస్ట్ ఎల్డర్స్ని చాలా నమ్ముతాము. వాళ్ళు ఇచ్చిన రిజల్యూషన్ని మనం మ్యాక్సిమం పాటించడానికే చూస్తాము, ఎనీ క్యాస్ట్. సో మేము కూడా ఫస్ట్ ఏంటంటే కోర్టుకు వచ్చినప్పుడు మీరు మీ క్యాస్ట్ ఎల్డర్స్ దగ్గర కౌన్సిలింగ్ తీసుకోండి, వాళ్ళు ఏం చెప్తారనే సలహాని కూడా మీరు వినండి. అట్లాగే మీడియేషన్స్ అయినప్పుడు కూడా సమ్టైమ్స్ మేము ఆ క్యాస్ట్ ఎల్డర్స్ని కూడా ఇంక్లూడ్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే అక్కడ వాళ్ళు మాకు హెల్ప్ చేస్తారు. మేము ఒక న్యూట్రల్ పార్టీగా మేము మీడియేషన్ చేసినా, మా మీడియేటర్స్ చేసినా, మాతో పాటు ఏంటంటే వాళ్ళు కమ్యూనిటీ ఎల్డర్స్ ఉంటే వాళ్ళ ఒక మంచి రోల్ అనేది ఉంటుంది. వాళ్ళ ప్రాబ్లమ్స్ని అర్థం చేసుకొని వాళ్ళకి ప్రాపర్గా గైడ్ చేసిన వాళ్ళు అవుతారు. అండ్ బోత్ పార్టీస్ కూడా మ్యాక్సిమం ఫెయిత్ అనేది
కమ్యూనిటీ ఎల్డర్స్ మీదనే పెడతారు. సో ఈ కమ్యూనిటీ మీడియేషన్, కమ్యూనిటీ కౌన్సిలింగ్ అనేది మా డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ కూడా చాలా ఎంకరేజ్ చేస్తుంది. కొన్ని జిల్లాల్లో ప్రతి కమ్యూనిటీలో కూడా మేము ఒక కమ్యూనిటీ సెంటర్స్ ఓపెన్ చేయడం జరిగింది. ఇంకా అది మాకు స్టేట్ అథారిటీ నుంచి మాకు ఎప్పుడైతే ఇన్స్ట్రక్షన్స్ వస్తాయో మేము సంగారెడ్డి జిల్లాలో కూడా అలాంటి కమ్యూనిటీ సెంటర్స్ అనేవి స్టార్ట్ చేయడం జరుగుతుంది. సో దట్ మనము ప్రాబ్లమ్ని ఒక గ్రౌండ్ లెవెల్లోనే ఆ ఇష్యూని సాల్వ్ చేయడానికి ట్రై చేస్తాము. మీ అందరికీ తెలుసు, కోర్ట్స్కి వస్తే ఎంతో డబ్బులు వృధా అవుతాయి, టైం వృధా అవుతుంది. మనం మీరు ఇమీడియట్గా జస్టిస్ అనేది దొరికే ఛాన్సెస్ తక్కువ. ఎందుకంటే జడ్జెస్ ఏమో తక్కువ ఉంటారు, కేసెస్ అనేవి ఎక్కువ ఉంటాయి. మొత్తం సంగారెడ్డి చూసినా కానీ మనకి 15 మంది జడ్జెస్ మాత్రమే పనిచేస్తున్నారు. మన లిటిగేషన్ చూసుకుంటే మాత్రం వేలల్లో ఉంటాయి. అన్ని వేల కేసులు, అది ప్రతిరోజు మళ్ళీ కేసెస్ అనేవి కొత్త కేసెస్ వస్తూనే ఉంటాయి. పోలీసులు ప్రతి పోలీస్ స్టేషన్కి ఒక 40 కేసులు వేసుకున్న, సివిల్ దావాలు ప్రతి నెలకు ఒక కోర్టుకి 40 అనుకున్నా కానీ విపరీతమైన పెండెన్సీ పెరిగిపోతూ ఉంది. లిటిగేషన్ చాలా పెరిగిపోతుంది. సో ఈ కోర్టుకు వచ్చి ఈ లిటిగేషన్ కంప్లీట్ అవ్వడానికి టైం పడుతుంది. కాబట్టి మేమన్నీ కొద్దిగా ఆల్టర్నేటివ్ డిస్ప్యూట్ రిజల్యూషన్ సిస్టమ్ అని, డిస్ప్యూట్స్ అనేవి ఆల్టర్నేటివ్గా ఎట్లాగా మనం సాల్వ్. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.